కొత్తిమీరని కట్ చేసి 2.5 mm స్వరోస్కి పర్ల్స్ అయితే చక్కగా నేను దీన్ని ఇటు సైడ్ గోల్ చుడుతూ ఉంటే మా స్టాఫ్ వచ్చేసి కటింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా మా గోల్స్ అన్నీ రెడీ అయిపోయి కట్టుతీగకి ఎక్కించి నాకైతే ఇచ్చేశారు. దెన్ నేను ఇప్పుడు నా కట్టుతీగ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చాలా నీట్గా చుట్టాలి మ్యామ్. ఈ గుత్తుల మేకింగ్ అయితే ఇంకా క్రిటికల్ ఉంటుంది. రెగ్యులర్ మేకింగ్ లాగా కాదన్నమాట ఇది. ఒక బీడ్ తర్వాత 3 గుత్తులు వచ్చాయి కదా, 2 బీడ్స్ వన్ సైడ్ వేలాడాలి, 1 బీడ్ అనదర్ సైడ్ వేలాడాలి. 2 బీడ్స్ ఒక సైడ్, 1 బీడ్ సపరేషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ తీగ అందులో పెడుతున్నప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. సో అలా చక్కగా చుడుతున్నాను. బీడ్స్ అయితే లుకింగ్ లైక్ డైమండ్ అండి. నాకు బీడ్స్ ని చుడుతున్న ఫీల్ లేదు, డైమండ్ ని చుడుతున్నట్టే ఉంది. అలా చుడుతుండగానే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రిమైనింగ్ అయితే చుడుతున్నాను. చక్కగా నీట్గా కటింగ్ ఇవ్వాలి, ఎక్కడ కూడా గుచ్చుకోకూడదు. మనం ఇచ్చే వర్కే కదా మేడం కస్టమర్కి మనకి మంచి రిలేషన్షిప్ని ఇస్తుంది. ఈ ఆర్డర్ అయితే మాకు ప్రభా మేడం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఆర్డర్ అయితే ఇచ్చారు. 2 years నుంచి మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే టాప్ లెవెల్ అండి. ప్రీషియస్ జెమ్ స్టోన్స్ ఇవి. సో దీన్ని కూడా చక్కచక్కగా చుట్టేశాను. 2 లైన్లు రెడీ అయిన తర్వాత ఇప్పుడు కనెక్టర్ వేసాను. ఇప్పుడు చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎంత అందంగా ఉందో. ఈ బ్యాంకాక్ ఎల్లో సఫేర్స్ని మీరు ఒక గ్రీన్ పట్టు శారీ పైన, పర్పుల్ కలర్ శారీ పైన, వైట్ శారీ పైన వేసుకోండి, ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇలాంటి అందమైన క్రియేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ.